హాయ్ అండి అందరికీ, నేను మీ వైజాగ్ పిల్ల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మంది అడుగుతున్నారు, అంటే అక్క వారాహి పూజలు చేసుకోవచ్చా, అంటే దీపం ఎలా పెట్టుకోవాలి, కంద దీపమే పెట్టాలా, ఫోటో పెట్టుకోవాలా, పెట్టుకోకుండా కూడా దీపం పెట్టుకోవచ్చు అని చాలా మంది చాలా డౌట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో డిఎం అయితే చేస్తున్నారు, టెక్స్ట్ చేస్తున్నారు అనమాట. వీలైనంత వరకు అందరికీ నేను జవాబు అయితే ఇస్తున్నాను. యూట్యూబ్లో కొన్ని కామెంట్స్ అయితే నేను చూడలేకపోతున్నాను, అంటే ప్రీవియస్ వీడియోస్కి వస్తున్న కామెంట్స్ నాకు కొన్ని విజిబుల్ అవ్వట్లేదు అనమాట. దానివల్ల నేను చూడలేకపోతున్నాను, ఇంకేమీ కాదు. నాకు తెలిసినంత దాంట్లో అందరికీ కూడా జవాబు అయితే ఇస్తాను, కంపల్సరీ ఆన్సర్ చేస్తాను ప్రతి ఒక్కరికి కూడాను. నేనైతే ఒకటే చెప్తాను, ఎవరినైనా ఏ అమ్మవారినైనా నమ్ముకున్నాము అంటే అమ్మవారు అయితే మంచి తోవే చూపిస్తారు. మనకున్న దానిలో అమ్మకి ఒక 10,000 జీతం వచ్చిన దగ్గర మంత్లీ ఒక 1,000 రూపాయలు, మంత్లీ రోజుకి కాదు, మంత్లీ ఒక 1,000 రూపాయలు లేకపోతే 500, అంటే రోజు నెల మొత్తం పూజకి ఎంతో కొంత మనకి కలిగినంత అమ్మవారి కోసం ఖర్చు పెడితే తప్పేమీ లేదు కదా. నేను అలాగనుకునే పూజలు చేసుకుంటానండి. నేను ప్రతిరోజు దీపం పెట్టుకుంటాను. ప్రతి ఒక్కరు అదే అడుగుతున్నారు, అక్క నువ్వు పూజ చేస్తావా, రోజు పూజ చేస్తావా, శివలింగం ఉంది అది అని అడుగుతున్నారు. నేను ప్రతిరోజు పూజ చేసుకుంటాను. శివలింగానికి తెల్లవారుజామునే లేచిన వెంటనే దేవుడి గది శుభ్రం చేసినప్పుడే శివలింగానికి కూడా శివయ్యకి కూడా వాటర్ అది చేంజ్ చేసేసుకుంటాను. దేవుడి గది అంతా రెడీ చేసిన తర్వాత మా ఆయన వచ్చేసి దీపం పెట్టేస్తారనమాట. దీపం పెట్టేసి పిల్లలు తీసుకొచ్చిన తర్వాత పిల్లలు తీసుకెళ్ళే ముందైనా ఏదో టైంలో దీపం అతనే పెడతారు, అతని చేతి పెట్టిస్తాను. అతను లేని ఎడ్ల మీన్స్ అవ్వకపోతే నేను పెట్టుకుంటాను దీపం. పెద్ద పూజలు ఏమైనా ఉంటే మొత్తం అరేంజ్ చేసుకున్న తర్వాత చుట్టూ నేను ఎక్కువ దీపాలు పెట్టుకుంటాను కదండి మామూలుగా అయితే, అలాగే చుట్టూ దీపాలన్నీ పెట్టి మెయిన్ దీపం మాత్రం అతని చేత వెలిగిస్తాను అనమాట. పిల్లలు కూడా పెడుతూ ఉంటారు, పిల్లలు కూడా పూజలో ఉంటాయి, అంటే వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది కదా దీపం అది అనేది. అందుకోసం అని చెప్పేసి మొత్తం అంతా కూడా ఇలా రెడీ చేసి అంతా నేను పెట్టుకున్న తర్వాత నాకైతే పూజలు ఏమైనా సరే మనస్ఫూర్తిగా నిండుగా దీపాలు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అండి. ఏమో తెలీదు, అంటే సింగిల్ దీపం పెట్టబుద్ధి లేదు. ఉన్నా లేకపోయినా సరే అమ్మవారి కోసం ఆ రోజు పూజ ఉంది, పెద్ద పూజ అంటే మనస్ఫూర్తిగా నిండుగా దీపాలు పెట్టుకుంటాను. వినాయకుడికి, లక్ష్మీదేవికి, ఎవరికి వాళ్ళకి సపరేట్గా దీపం పెట్టుకుంటాను. చాలా మంది అడుగుతున్నారు సింహాద్రప్పన్న బొమ్మ ఎక్కడ తీసుకున్నారక్క, విగ్రహం అని అడుగుతున్నారు కదా. అది నేను తీసుకోలేదండి, నాకైతే గిఫ్ట్ చేశారు, మా అన్నయ్య ఇచ్చారనమాట. అది సింహాచలంలోనే కొన్నారు, మన వైజాగ్ సింహాచలంలో. నేను ఆ టైపు విగ్రహాలు అయితే మాత్రం కనకమహాలక్ష్మి టెంపుల్ ఉంది కదా, అక్కడ కూడా చూశాను, అందుకని చెప్తున్నాను అనమాట. ఇదైతే మాత్రం నాకు గిఫ్ట్ వచ్చింది, కానీ చాలా బాగుంది. సింహాద్రప్పన ఫోటో కూడా ఇంట్లో లేదనమాట. అది ఆ రోజు శుక్రవారం పూజ అయింది కదా, పెద్ద పూజ, ఆ రోజే తీసుకొచ్చి ఇచ్చారనమాట. నాకు చాలా హ్యాపీ. అండ్ చాలా మంది అడిగిన చిన్న డౌట్స్కి క్లియర్గా క్లారిటీగా చెప్తాను. ఇందులో కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ప్లీజ్ టెక్స్ట్ మీ ఇన్ ఇన్స్టాగ్రామ్, ఎందుకంటే అందులో నాకు మీన్స్ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్గా క్లారిఫై చేయడానికి అవుతుంది. ఈ యూట్యూబ్లో చూడడానికి అవ్వట్లేదు, ఏమనుకోకండి. కామెంట్ సెక్షన్లో. అండ్ దీపం పెట్టుకోవచ్చా, కంద దీపం అని చాలామంది అడిగారు. పెట్టుకోండి, చాలా మంచిది. 3 వారాలు పెట్టుకోండి, 5 వారాలు పెట్టుకోండి, అది మీ ఇష్టం. ఇప్పుడే చెప్తున్నాను, ఓపిక ఉన్న వాళ్ళు 16 వారాలు కూడా పెట్టుకోండి. ఇవంతా చేయలేమక్క, ఒక్కసారి చేయగలమంటే అష్టమి రోజు, అష్టమి ఏ రోజు పడుతుందో ఆ రోజు సాయంత్రం, అష్టమి శుక్రవారం పడితే చాలా మంచిది. అష్టమి రోజు సాయంత్రం చేసుకోండి, శుక్రవారం సాయంత్రం. లేకపోతే ఒకే ఒక్క శుక్రవారం చేసుకుంటున్నా అంటే ఏదో ఒక శుక్రవారం మంచిగా అమ్మవారికి తాంబూలం అన్నీ పెట్టుకొని మంచిగా పూజ అయితే చేసుకోండి. అష్టోత్తరాలు చదువుకోండి, వారాహి అష్టోత్తరాలు చదువుకోండి. లలిత సహస్రనామాలు చదివే వాళ్ళు ఉంటే అవి కూడా చదవండి. అమ్మవారి ఎలాగో లలిత రూపమే కాబట్టి మనం లలిత సహస్రనామాలు కూడా చదువుకోవచ్చు అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు. నేనైతే పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఆషాఢ నవరాత్రులు వస్తాయి కదండి, గుప్త నవరాత్రులు, అప్పటికి కరెక్ట్గా 1 year అవుతుంది అమ్మవారిని పెట్టుకొని అయితే. ఎందుకంటే ఆషాఢ నవరాత్రుల్లోనే ఒక పంతులు గారు చెప్పడం విని అమ్మవారిని పూజించుకుంటే మంచిది అని చెప్తే లాస్ట్ ఇయర్ నుంచి అమ్మవారిని నేను ఇంట్లో పెట్టుకున్నాను. అప్పటి నుంచే పూజలు అయితే చేస్తున్నాను అనమాట. నాకైతే అంతా మంచిగానే ఉందండి. అమ్మవారి ఉగ్ర రూపం పెట్టుకోకూడదని అంటున్నారు కదా చాలా వరకు. నాకైతే అమ్మవారి తరపున అయితే ఎటువంటి ఏమీ కనిపించలేదండి. మనస్ఫూర్తిగా అమ్మ నువ్వు ఉన్నావు అని దండం పెట్టుకుంటాను, అంతకు మించి నేను ఇంకేమీ చేయను. సాయంత్రం పూజలు అంటే ఇప్పుడే చేస్తున్నాను, సాయంత్రం పూజలు మెయిన్ టైంలో సాయంత్రం పూజ మామూలుగా ఎప్పుడైనా చేసుకుంటాను అనమాట. 2 పూటలు దీపం పెట్టుకున్నా అమ్మవారికి పెట్టేసుకుంటాను. ఇక్కడే కదా అమ్మవారి ప్లేస్ మీరు రోజు చూస్తూ ఉంటారు, వెంకటేశ్వర స్వామి దగ్గర దుర్గమ్మ పక్కనే ఉంటారు, అక్కడే పెట్టుకొని ప్రతిరోజు పూజ అయితే నార్మల్గానే చేసుకుంటాను అందరితో కలిపే. కానీ శుక్రవారం పూజ మాత్రం సాయంత్రం ఇలాగా పీఠం పెట్టుకొని చేసుకుంటున్నాను. 1 year అవుతుంది. ఈ గుప్త నవరాత్రులు ఏవైతే వస్తాయో ఇప్పుడు ఆషాఢంకి
అప్పుడు కరెక్ట్ 1 year అవుతుంది అమ్మవారిని తెచ్చుకొని అయితే. ఆ గుప్త నవరాత్రులు అయితే చాలా అంటే చాలా బాగా చేసుకున్నామండి మా వారు నేను. రాబోయే నవరాత్రులకి నేను అప్డేట్ ఇస్తాను కంపల్సరీ కూడా, ప్రతి ఒక్కరూ చేసుకోండి. మనం అమ్మవారికి దుర్గా నవరాత్రులు ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే ఉంటుంది. సేమ్ అంటే ఉదయం పూజలు ఉండవు అమ్మకి, ఓన్లీ సాయంత్రం పూజలే. 6 దాటిన తర్వాత పూజ చేసుకోవాలి. అలాగే చేసుకుంటాం అనమాట గుప్త నవరాత్రుల్లో కూడాను. ఇలాగే సేమ్ ఇప్పుడు నేను ఎలా చేశానో పూజ అలాగే. అప్పుడు కందదీపం పెట్టాలంటే అప్పుడు కందదీపం ఏం పెట్టుకోకర్లేదు. 9 రోజులు పెట్టుకున్నాను, కంటిన్యూ 9 రోజులు పెట్టేసుకుంటే అయిపోద్ది. కానీ పెట్టుకోకపోతే మాత్రం అవసరం లేదు. రోజు నిత్య దీపం పెట్టుకొని అమ్మవారికి అఖండ దీపం పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. అఖండ దీపం అంటే 9 రోజులు కొండకుండా చూసుకోవాలి. కానీ అమ్మవారికి ఎలాగో ఉదయం పూజలు ఉండవు కాబట్టి నేనైతే అఖండ దీపం అయితే పెట్టలేదు. నార్మల్గా దీపం పెట్టుకొని సాయంత్రం పూట మాత్రం రోజుకి ఒక నైవేద్యం చొప్పున వండి పెట్టి పూజలు అయితే చేసుకున్నాను. అప్పటి నుంచి మంచి రిజల్టే ఉందండి. నేనైతే అందరి దేవుణ్ణి నమ్ముతాను, ప్రతిరోజు పూజ చేసుకుంటాను, మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాను. అదొకటే నాకు తెలుసు. అండ్ ఇంకా ఫోటో విషయంకి వచ్చిందంటే చెప్పాను కదా, నేనైతే పెట్టుకున్నాను, నాకైతే మంచి రిజల్టే ఉంది. మీరు పెట్టుకుంటారా పెట్టుకోరా అంటే మనసులో ఎలాంటి భయాలు పెట్టుకోకుండా, ఎటువంటి నమ్మకాలు పెట్టుకోకుండా, అమ్మ నువ్వు ఉన్నావని అనుకొని పెట్టుకుంటే పెట్టుకోండి. ఒకటే చెప్తాను, ఎప్పుడైనా పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గా జరుగుతుంది. అదొక్కటే చెప్పగలను. దీపం విషయానికి వచ్చి ఫోటో పెట్టుకోమక్క దీపం పెట్టుకోవచ్చు అంటే, కందదీపం పెట్టుకుంటే ఒక శుక్రవారం దేవుడు మూల బియ్యము ప్లేట్లో వేసి దానిపైన తమలపాకు వేసి పసుపు కుంకుమ అక్షంతలు వేసి కందదీపం పెట్టుకోండి. నువ్వుల నూనె, ఆవు నెయ్యి, కొబ్బరి నూనె మీ ఇష్టం ఏమైనా వేసి 3 దిక్కులుగా 3 ఒత్తులు, ఎర్ర ఒత్తులు ఉంటే ఎర్ర ఒత్తులు, లేకపోతే నార్మల్ ఒత్తులు దీపం ఒత్తులు వేసి దీపం అయితే పెట్టుకోండి. చాలా మంచిది. ఇలా నేను ఇప్పుడు చేయడం 7 వారాలు. కానీ ఎవరైనా స్టార్ట్ చేసినట్టయితే కంటిన్యూగా 3 వీక్స్, లాస్ట్ వీడియోలో నేను చెప్పాను 3 వీక్స్ అనమాట. కంటిన్యూగా 3 వీక్స్ అయితే గ్యాప్ అయితే ఇవ్వకండి. ఒక 3 వీక్స్ తర్వాత గ్యాప్ వచ్చినట్టయితే చూసుకోండి. కంటిన్యూగా 3 వీక్స్ గ్యాప్ వచ్చిందంటే మళ్ళీ ఫస్ట్ వీక్ నుంచి చెయ్యాలి. ఏ పూజలైనా అంతే, మీకు అదే చెప్తున్నాను. ఇది సప్త శనివారాలైనా సేమ్ అంతే. ఏదైనా 3 వారాలు కంటిన్యూగా అయిపోయామనుకోండి, 4వ వారం గ్యాప్ వచ్చినా పర్లేదు, అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకుంటే 4వ వారం కంటిన్యూ అవుతుంది అనమాట. అలా చేసుకోండి. నేనైతే మొత్తం అన్ని ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్పే ఉంటాను, మొత్తం చెప్పాను. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ప్రసాదం విషయానికి వస్తే పానకం మాత్రం పక్కా పెట్టండి. అది నవరాత్రి పూజకి అవనవ్వండి, శుక్రవారం పూజకి అవనవ్వండి, ఇలాగా 16 వారాలు, 9 వారాలు, 5 వారాలు మీ ఇష్టం ఎన్ని వారాలు చేసుకున్నా ప్రతి వారం పానకం మాత్రం అమ్మవారికి చాలా ఇష్టం. బెల్లం పానకం పెట్టండి. అండ్ అంతేకాకుండా ఏదైనా నైవేద్యం పెట్టి ఎర్రదుంపలు, ఎర్రవి కాబట్టి పొమగ్రానెట్, దానిమ్మ గింజలు వలిచి పెట్టండి. అమ్మవారికి చాలా ఇష్టం. పూజ అయిపోయిన తర్వాత ఆ ప్రసాదం మనం స్వీకరించి తినేవచ్చు అనమాట. అమ్మవారికి పెట్టిన ప్రసాదం మనం తినేవచ్చండి. నేను రాత్రి అంతా పీఠం వెలుగే వదిలేస్తాను. ఇప్పుడు పూజ అయిపోయింది కదా, చిన్నది కదిలించేసి అమ్మవారిని వదిలేస్తాను. ఇంకా తెల్లవారు యథాస్థానంలో పెట్టేసి శనివారం దీపం మామూలుగా పెట్టేసుకుంటాను అనమాట. ఇది ఒక్కటే ఫాలో అయిపోండి చాలు, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అమ్మవారు అయితే మనకి ఎప్పుడు బెస్ట్ రిజల్ట్ ఇస్తారు, ఏ అమ్మవారైనా సరే. నేనైతే అదే చెప్తాను. నాకైతే పూజల్లో ఎటువంటి ఇది కూడా లేదండి, నాకైతే అంతా మంచిగానే ఉంది. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ. ఎందుకంటే మీరందరూ ఇచ్చిన సపోర్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే మాటలు రావట్లేదు, అంత హ్యాపీగా ఉందన్నమాట. నేనైతే ఈ పూజలు చేసుకుంటున్న కానించి అటు నవరాత్రి పూజలు చేశాను కదా, నవరాత్రి 9 వారాల పూజలు చేశాను కదా, అప్పుడు ఇవి అండ్ అన్నీ కూడా అలా కంటిన్యూ అయిపోతున్నాయి. అందుకోసమనే వారాహి అమ్మ పూజలు కూడా స్టార్ట్ చేస్తాను. ఇద్దరివి ఒకసారి అయిపోతాయని చెప్పేసి. అమ్మవారు అయ్యేసరికి అట్లీస్ట్ 4 వారాలు అయితే అనుకున్నాను, అలాగే 5 వారాలు అయితే కంప్లీట్ అయిపోయేవి అమ్మవారితో స్టార్ట్ చేసిన తర్వాత. అంతా కూడా చాలా మంచి జరుగుతుందండి. పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా అంతా మంచి జరగాలని దండం పెట్టుకొని అమ్మవారి పూజలు చేసుకున్న వాళ్ళు ఎవరైతే అనుకుంటున్నారో చేసుకోండి, చాలా మంచిది. అండ్ శ్రీరామనవమి వస్తుంది కదా, నవమి రోజు మాత్రం అందరూ పానకం పెట్టండి దేవుడికి. అది అందరికీ తెలిసిందే, కానీ నేను చెప్తున్నాను, పానకం అయితే పెట్టండి. మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. దగ్గరలో ఉన్న కోవిలికి వెళ్ళండి. శ్రీరాముడు కళ్యాణం అంటే ఇంటింటా కళ్యాణమే కదా. ఎందుకంటే ఊర్లో ఏ గుడి ఉన్నా లేకపోయినా రామ మందిరం అయితే ఉంటుంది కదా. ఈ ఊరూరో పండగ, ఊరూరో కళ్యాణమే కాబట్టి అందరూ కూడా శ్రీరాముడిని దర్శనం అయితే చేసుకోండి. నేను కూడా వెళ్తాను. అండ్ నవమి రోజు పూజతో కలుసుకుందాం. మీరు అడిగిన డౌట్స్ అన్నింటికి బాగా క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అంతేకాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా. నేను మీ వైజాగ్ పిల్ల.